గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఒక బ్యాంకింగ్ స్టాక్ గురించి గ్రోత్గా వెళ్ళే అవకాశం ఉన్నటువంటి షేర్ గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. ముఖ్యంగా నేను కూడా ఒక స్మాల్ ఇన్వెస్టర్ను. అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్ కోసము కొంత అనాలిసిస్ చేస్తుంటాం. దాని యొక్క ఫేస్ వాల్యూ ఎంత, తర్వాత ఏ విధమైనటువంటి డివిడెంట్ ఇస్తుంది, ఇవన్నీ కూడా చెప్తుంటాం. ఇది మంచిదా చెడ్డదా అన్నది ఇవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత నిర్ణయించుకోవాలి. అయితే దీని యొక్క ప్రస్తుత షేర్ మార్కెట్ ప్రైస్ 82.99 అంటే 83 రూపాయలు. ఈ యొక్క బ్యాంక్ పేరు ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్టాబ్లిష్డ్ జూన్ 1964. ఇప్పుడు ప్రస్తుతము క్రియేటివ్ ఇండస్ట్రియల్ గ్రోత్ కోసము ఏర్పడినటువంటి బ్యాంకు. ఇప్పుడు ప్రస్తుతం దీని యొక్క ఆ గ్రోత్ స్టోరీని మనం గమనించుకుంటే, ఇది ఇప్పుడు ఎవరి హ్యాండర్లో పనిచేస్తుంది అని మనం గమనిస్తే ఎల్ఐసి అండ్ గవర్నమెంట్. అదేవిధంగా ఇప్పుడు ల్యాండింగ్ అనేటువంటిది ఒక కంపెనీ షేర్స్ కొనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా మనం ఇప్పుడు భారతదేశ ప్రభుత్వము, అదేవిధంగా ఈ ఎల్ఐసి, ఇంకా మిగతావి కొన్ని షేర్స్ పబ్లిక్ దగ్గర ఉంటాయి. ఇది ఒక వాణిజ్య షెడ్యూల్ బ్యాంక్. దీన్ని గమనించుకున్నట్లయితే దీంట్లో భవిష్యత్తులో లాభాలు వస్తాయా, ఏ విధంగా ఉంటుంది అంటే, కేంద్ర ప్రభుత్వము డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ను తీసేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అవి ఇంకా పూర్తి కాలేదు. అయితే దీనికి ఇప్పుడు ప్రస్తుతం క్యాపిటలైజేషన్ మనం గమనించుకుంటే 88,600 కోట్ల నుంచి 89,000 షేరు దీని యొక్క క్యాపిటలైజేషన్ ఉంది. అదేవిధంగా దీనికి మనము ఈ డివిడెంట్ ఈల్డ్ని గమనిస్తే చాలా తక్కువ ఉన్నప్పటికీ 2.53% వస్తుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్. 10 రూపీస్ అంటే ఒకవేళ భవిష్యత్తులో స్ప్లిట్ అయితే మనకు షేర్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది. ఇది దీంట్లో ఒక ఫేర్ ఫ్యాక్స్ అనేటువంటి వాళ్ళు 53,000 కోట్ల ఒక ఒప్పందం, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇక ముఖ్యంగా దీన్ని మనం గమనించుకుంటే ఈ యొక్క డివిడెంట్ను ప్రకటించింది ఇయర్కు ఒకసారి ప్రకటిస్తారు. 2.50 ఫైనల్ డివిడెంట్ డిక్లేర్డ్ బై మనకు చేశారు. కాబట్టి దీంట్లో మనం 80 రూపాయలు, దాదాపుగా 100 రూపాయలు అని మనం అనుకుంటే మనకు వచ్చేటువంటిది ఇంట్రెస్ట్ అనుకుంటే 2% డివిడెంట్ వస్తుంది. ఇన్ ఫ్యూచర్ గ్రోత్ స్టేర్ అని ఎందుకంటున్నామంటే, ఫేస్ వాల్యూ 10 రూపీస్. అదేవిధంగా దీని యొక్క పెరిగే అవకాశాలు మనకు దాదాపుగా 114, 15, 20 రూపాయల వరకు వెళ్ళి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇది ఇంకా పెరిగే అవకాశాలు మెండుగా మనకు కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా బాగా చూపిస్తుంది. అదేవిధంగా అన్ని రకాలుగా మంచి షేర్గానే భావిస్తూ ఈ వారానికి మనం ఒక బ్యాంకింగ్ షేర్లో దీన్ని ఈ బ్యాంకు ఐడిబిఐ బ్యాంకును భావిస్తున్నాం. అదేవిధంగా ఇది మనం ఒక ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇందులో నాకు షేర్లు ఉన్నాయా అంటే నేను కూడా పర్చేజ్ చేయలేదు. ఇక పర్చేజ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని అనాలిసిస్ చేయడం. మనం అతి తక్కువ పెట్టుబడితోటి సిప్ ద్వారా కొన్ని షేర్స్ కొనుక్కుంటే రాబోయే కాలంలో ఈ యొక్క షేరు గ్రోత్ షేర్గా భావిస్తూ మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుందని భావిస్తూ, ఇది భవిష్యత్తులో 2-3 అంశాలను దృష్టిలో పెట్టుకుంటే అబో 100 రూపీస్కు వెళ్తుందని, అదేవిధంగా ఈ యొక్క షేర్స్ ఫిట్ అయితే మనకు మంచి లాభాలు, ఎక్కువ షేర్స్ ఉండడానికి, క్యాపిటలైజేషన్ కూడా పెరగడానికి
అవకాశం ఉంటుంది. కాబట్టి దీని యొక్క షేర్లను కొన్ని కొనుక్కొని లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది ఎవరిని కొనమని కానీ అమ్మమని కానీ కాదు. ఇది మన పోర్ట్ఫోలియోలో బిలో 100 రూపీస్ స్టాక్లో ఇది ఒకటి మనము మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సినటువంటి షేర్గా భావిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, నేను ఒక ఇన్వెస్టర్ను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.